హలో ఫ్రెండ్స్, సమాజం 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 అంటారు కదా. సమాజం ఎందుకు డెవలప్ కాదో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? పేదవాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పటికీ మిడిల్ క్లాస్ వాళ్ళగానే ఉండిపోతున్నారు. అదేవిధంగా ధనవంతులు మాత్రం పైకి ఎదిగిపోతున్నారు. దీనికంతా కారణం ఏంటో తెలుసా? సమాజం బాగుపడాలి అని స్టేజీలు ఎక్కి ఉపోద్ఘాతాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరైనా సరే చెప్తూనే ఉంటారు. కానీ సమాజం బాగుపడాలి అంటే చాలా వరకు ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు చాలామందికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో తెలుసా? ఈ వీడియో చూడండి, మీకు నేను చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు సమాజంలో మార్పు రావాలి అని అంటూనే ఉంటారు. కానీ ఎవరు తీసుకొస్తారు ఈ మార్పు? నేను చెప్పనా? పేదవాళ్ళు తీసుకొని రావాలి అంటే వాళ్ళకి ధైర్యం ఉండదు. మధ్య తరగతి వాళ్ళు తీసుకొని రావాలి అంటే వాళ్ళకి సమయం ఉండదు. అంతేకాదండి, గొప్పవాళ్ళు మార్పు తీసుకొని రావాలి అని అంటే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాగా డెవలప్ అయిపోయి ఉన్నారు కాబట్టి పేదవాళ్ళకి ధైర్యం ఉండదు, మధ్య తరగతి వాళ్ళకి సమయం ఉండదు, అదేవిధంగా గొప్ప వాళ్ళకి అవసరం ఉండదు. ఇదండి సమాజం మార్పు రావాలంటే ఎవరు తీసుకురావాలి? అన్ని విధాలుగా డెవలప్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకురాగలరు. అవునంటారా కాదంటారా? చూడండి, పేదవాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళుగానే ఉంటున్నారు, ఇంకా తగ్గిపోతూ ఉన్నారు. మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతిగానే ఉంటున్నారు, ఇంకా పేదవాళ్ళుగా మారిపోతున్నారు ప్రస్తుత కాల పరిస్థితుల్లో. అదేవిధంగా గొప్పవాళ్ళు ఇంకా పైకి ఎదిగి ఇంకా గొప్పవాళ్ళు అవుతున్నారు. అవునంటారా కాదంటారా? ఇదండి ఈ వీడియో. సమాజంలో మార్పు రావాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు, కానీ ఆచరించే వాళ్ళు మాత్రం లేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.